అన్న ఆమె ప్రభుత్వం ఏర్పడి 2 ఏళ్ళు కంప్లీట్ అయింది. ఈ కంప్లీట్ అయిన సందర్భంగా ఈ 2 ఏళ్ల కాలంలో మేము ఏవైతే సంక్షేమ కార్యక్రమాలు చేశామో, ఏవైతే అభివృద్ధి కార్యక్రమాలు చేశామో అవన్నీ ప్రజలకు విస్తృతంగా తీసుకెళ్లే విధంగా మా క్లస్టర్ ఇన్ఛార్జీలు అయితేమి, యూనిట్ ఇన్ఛార్జీలు అయితేమి, బూత్ ఇన్ఛార్జీలు అయితేమి, కేసీఎస్ మెంబర్లు అయితేమి ప్రతి ఒక్కరూ ఇంటింటికి వెళ్ళి తిరుగుతూ అయ్యా మేము మా చంద్రబాబు నాయుడు గారు మా ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ఈ పనులు చేశాయి. ఈరోజు మా ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత పెన్షన్స్ 3,000 రూపాయల నుంచి 4,000 రూపాయలకు పెంచాము. అలాగే 6,000 రూపాయలు వికలాంగులకు పెంచాము. మెడికల్లో ఉండే వాళ్ళకి 10,000 రూపాయలు ఇచ్చాము. అలాగే 15,000 రూపాయలు పూర్తిగా బెడెడ్గా ఉండే వాళ్ళకి 15,000 రూపాయలు ఇచ్చామని చెప్పేసి మా కార్యకర్తలు నాయకులు అంతా ప్రతి ఇంటికి వెళ్ళి వివరిస్తూ ఉంటే ఎక్కడ ఏ ఇంటికి వెళ్ళినా కానీ బ్రహ్మాండమైన స్పందన వస్తుంది. అయ్యా ఇంకొకసారి మేము మళ్ళీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారిని చేసుకుంటాం, మళ్ళీ నెక్స్ట్ వచ్చే ముఖ్యమంత్రి గారిని నారా చంద్రబాబు నాయుడు గారే, మా పెద్ద కొడుకే మళ్ళీ ఓటేసి నారా చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రి చేసుకుంటామని చెప్పేసి ఏ ఇంటికి వెళ్ళినా కానీ చెప్తున్నారు. ఈరోజు చూస్తున్నారు అనేక లక్షల కోట్ల పెట్టుబడులు తీసుకొచ్చారు. 25 లక్షల కోట్ల పెట్టుబడులు ఈ 2 ఏళ్ల కాలంలో తీసుకొచ్చారు. 25 లక్షల కోట్ల పెట్టుబడులే కాకుండా దాదాపు 25 లక్షల ఉద్యోగాలు రూపకల్పన చేశారు. ముఖ్యంగా డిఎస్సి గత 5 ఏళ్లలో ఎక్కడికైనా టీచర్ పోస్ట్ ఉద్యోగం ఫిలప్ చేయాల. తొలి 5 సంతకాల్లో డిఎస్సి మీద ఒక సంతకం మా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారిది. 16,347 ఉద్యోగాలు ఇచ్చిన ఘనత డిఎస్సి ద్వారా మా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారిది, అలాగే మా యువ నాయకుడు నారా లోకేష్ గారిది, కూటమి ప్రభుత్వం ఇస్తుంటే ఈరోజు కొంతమంది వైఎస్ఆర్సీపీ నిరుద్యోగులు, ఉద్యోగం పోయిన నిరుద్యోగులు, అంటే గతంలో ఎమ్మెల్యేలుగా చేసి ఓడిపోయిన వాళ్ళు, కార్పొరేటర్లుగా చేసి ఓడిపోయిన వాళ్ళు, వీళ్ళంతా ఈరోజు రిలే నిరాహార దీక్షలు అని చెప్పేసి చేస్తూ ఉన్నారు. కనీసం ఒక స్టూడెంట్ లేడు అక్కడ. మొన్నటి వరకు మేము ర్యాలీ చేస్తున్నామంటే ర్యాలీలో ఒక స్టూడెంట్ లేడు. కేవలం జగన్మోహన్ రెడ్డి కార్యకర్తలు, గొడ్డల పార్టీ కార్యకర్తలు మాత్రమే ఉన్నారు. ఈరోజు మీరు అనంతపూర్లో చూశారు. రిలే నిరాహార దీక్షల్లో ఎవరు కూర్చున్నారా అంటే గతంలో ఎమ్మెల్యేగా చేసిన ఒక నిరుద్యోగి, గతంలో కార్పొరేటర్లు చేసిన ఉద్యోగం పోయిన కార్పొరేటర్లు, వైఎస్ఆర్సీపీ గొడ్డల పార్టీ కార్యకర్తలు, వీళ్ళు మాత్రమే ఉన్నారు. ఒక స్టూడెంట్ ఉన్నారు అక్కడ, ఎవరు లేరు. పక్కన ఆ పక్క రౌడీ షీటర్లు, ఈ పక్క రౌడీ షీటర్లు, ఇట్లా వాళ్ళని కూర్చోబెట్టుకొని ఈరోజు రిలే నిరాహార దీక్షలు అని చెప్పేసి ప్రజలను మబ్బు పెడుతున్నారు. నమ్మట్లేదండి. గొడ్డల పార్టీకి అదే చెప్తున్నాను. ఎవరే కానీ మీరు చేసే రిలే నిరాహార దీక్షలు కానీ లేకపోతే ఇంకోటి చేసినా కానీ డిఎస్సి మీద ఎవరు ఏం చేసినా కానీ మా నారా లోకేష్ గారి కృషినిగా అయితే ఏమి, నారా లోకేష్ గారి చేసిన రిక్రూట్మెంట్ అయితే ఏమి ఎక్కడే కానీ చిన్న కామెంట్ కానీ చేయలేరు. మీరు ఒక చిన్న ఆధారం చూపించండి ఎక్కడే కానీ. గత 20 రోజుల నుంచి అడుగుతున్నాము, ఒక ఆధారం తీసుకొని రండి బయటికి, ఎక్కడన్నా ఇది ఇక్కడ పేపర్ లీక్ అయిందనో లేకపోతే ఇక్కడ ఇది తీసుకున్నారని చెప్పేసి గత 20 రోజుల నుంచి జగన్మోహన్ రెడ్డిని అడుగుతూ ఉంటే జగన్మోహన్ రెడ్డి ఏం చెప్పుకోకుండా రిలే నిరాహార దీక్షలు అంటారు, రోడ్ ర్యాలీలు అంటాడు. అంటే జగన్మోహన్ రెడ్డిని ఎవరు నమ్మట్లేదు. పబ్లిక్ 11 సీట్లే ఇచ్చినారు. వచ్చే ఎన్నికల్లో అవి కానీ రావని భయంతో, లోకల్ బాడీ ఎలక్షన్స్ వస్తున్నాయి, డిపాజిట్ కానీ అనే భయంతో ఏదో ఒక ఇది చేయాలి కాబట్టి ఈరోజు మళ్ళీ రిలే నిరాహార దీక్షలు అని చెప్పేసి పెట్టి మా యువ నాయకుడి మీద బురుజల్లా చేయ ప్రయత్నం చేస్తున్నాడు. మా యువ నాయకుడు స్టాన్ఫర్డ్ యూనివర్సిటీలో చదువుకొని వచ్చాడు. నీ మాదిరి 10th క్లాస్ పేపర్లు లీక్ చేసుకొని పాస్ అవ్వాలా, డిగ్రీ సర్టిఫికేట్లు తెచ్చుకోవాలా. మా యువ నాయకుడు క్రమశిక్షణ గల నాయకుడుగా ఎదిగాడు. ఎవరి ఆధ్వర్యంలో ఎదిగాడు? మా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో. మా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు క్రమశిక్షణకి మారు పేరు. అలాంటి నారా చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో ఈరోజు విద్యాశాఖ మంత్రిగా మా యువ నాయకుడు నారా లోకేష్ గారు చేస్తున్నారు. విద్యాశాఖ ఎంత అనేది ఇచ్చాడు. ఈరోజు టీచర్లు నువ్వేం తీసుకెళ్ళి మద్య షాపుల దగ్గర నిలబెడుతుంది, బాత్రూమ్ దగ్గర నిలబెడుతుంది. ఈరోజు టీచర్స్ తలెత్తుకునే విధంగా ప్రైవేట్ స్కూల్స్ నుంచి మళ్ళీ గవర్నమెంట్ స్కూల్స్కి స్టూడెంట్స్ ఇచ్చే విధంగా ఈ 2 ఏళ్ల కాలంలోనే మా యువ నాయకుడు నారా లోకేష్ గారు కృషి చేశారు. చేస్తూ ఉంటే ఆ కడుపు మంట తట్టుకోలేక జగన్మోహన్ రెడ్డి ఇలాంటి కార్యక్రమాలు ఏర్పాటు చేస్తున్నాడు. ఖచ్చితంగా గొడ్డల పార్టీకి ఒకటే హెచ్చరిస్తున్నాం, ఇలాంటివి కార్యక్రమాలు మానుకోండి. మీరు ప్రజల్లోకి వెళ్ళండి.
అయ్యా మేము డెవలప్ చేస్తాం అయ్యా, లేకపోతే మాకు అవకాశం ఇస్తే ఇది చేస్తామని చెప్పేసి అడుక్కోవాలి. కానీ ఎంతసేపు ఉన్నా మా యువనాయకుడి మీద నారా లోకేష్ గారి మీద బురద జల్లే ప్రయత్నం చేస్తే వచ్చే ఎలక్షన్స్లో కనీసం డిపాజిట్లు కానీ రాకోకుండా ఓడిపోతారని చెప్పేసి తెలియజేస్తాం. అయోమయ పరిస్థితి ఏమీ లేదు. మేము చేసేది కరెక్టు. ఎక్కడ ఒక టీచర్ని మీరు ఎంక్వైరీ చేయండి, ఎవరి దగ్గరికన్నా వెళ్ళి అడగండి, ఏమ్మా ఎక్కడన్నా పేపర్ లీక్ అయినా లేకపోతే ఇంకోటి అయింది. పాప మా డిఎస్సి టీచర్స్ ఎవరైతే 16,000 మంది ఉద్యోగాలు చేస్తున్నారో వాళ్ళ ఉద్యోగాలను పనంగా పెట్టి ఈరోజు ఈ వైఎస్ఆర్సీపీ నాయకులు ఈ కార్యక్రమం చేస్తున్నారు. మళ్ళీ ఇదే కాదు, ఈ డిఎస్సీనే కాదు, ప్రతి ఇయర్ జాబ్ క్యాలెండర్ వదులుతాం, ప్రతి డిపార్ట్మెంట్లోనూ ఉద్యోగాలు ఇప్పిస్తాం, ప్రతి దీంట్లోనూ ప్రతి డిపార్ట్మెంట్లోనూ ఉద్యోగాలు కల్పించే బాధ్యత మా యువ నాయకుడు నారా లోకేష్ గారు అలాగే మా కూటమి ప్రభుత్వం తీసుకుంటుందని చెప్పేసి తెలియజేస్తాను. డివిజన్లో దాదాపు డివిజన్ కాదు, రుద్రంపేట పంచాయతీలో ఈ 2 ఏళ్ల కాలంలో దాదాపు 13 కోట్లకు పైగా రోడ్ వర్క్లు అయితే ఏమి, అలాగే డ్రైన్లు అయితే ఏమి, ఇవన్నీ జరిగాయి. గత 5 ఏళ్ళలో ఎక్కడైనా ఒక డ్రైన్ వెళ్ళలేదు. ఎక్కడైనా సీసీ రోడ్డు నిర్మించారేమో అడుగు. ఈ సీసీ రోడ్డు దాదాపు 25 ఏళ్ళకు పైగా పెండింగ్లో పెట్టారు. ఏది చిన్న కాదు చూపించి అక్కడ ఎవరైతే ఉన్నారో వాళ్ళని పిలిచి మాట్లాడి కేవలం 2 నెలల కాలంలోనే 1,20,00,000 రూపాయలతో హైవే నుంచి 400 మీటర్ల కనెక్టివిటీ తీసుకొచ్చి పెట్టాం. గతంలో ఈ కాలనీ నుంచి బయటికి హైవే కనెక్ట్ అవ్వాలంటే బయటికి రావాలంటే దాదాపు 3-3.5 కిలోమీటర్లు చుట్టుకొని వచ్చేవాళ్ళు. కానీ ఈరోజు 400 మీటర్లు రోడ్డు వేసి ఈరోజు కనెక్టివిటీ హైవేకి పెట్టాం. అంటే ఒక పక్కా ప్రణాళికతో మా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆశీస్సులతో అలాగే మా యువ నాయకుడు నారా లోకేష్ గారి ఆలోచనలతో పక్కా ప్రణాళికతో ప్రతి కార్యక్రమం ఏర్పాటు చేసుకుంటూ ముందుకెళ్తాను. సిబిఐ ఎంక్వైరీ లాస్ట్లో వేశారు, గతంలో వేశారు కదా. కర్నూలులో ఏం చేశారు? సిబిఐ ఎంక్వైరీ వేస్తే అవినాష్ రెడ్డి మీద సిబిఐ ఎంక్వైరీ చేశారు. ఏం చేశారు? సిబిఐ వాళ్ళని అడ్డుకున్న ఘనత గుడ్డల పార్టీది. మేము భయపడేది సిబిఐ ఎంక్వైరీ కాకపోతే ఏమై ఎంక్వైరీ వేసుకోవచ్చు. మా నాయకుడు ఒకటే చెప్తున్నాడు, చర్చకి రమ్మని. డిఎస్సి మీద అయితే ఏమి, మద్య కుంభకోణం మీద అయితే ఏ దానికైనా చర్చకు వచ్చినా మేము రెడీగా ఉన్నాం.